కోరి తెచ్చుకున్నటువంటి వివాదాలు. శరణార్థుల పేరుతో ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు బ్రిటన్లో పెద్ద ఎత్తున అయితే వాళ్ళకి పుట్టిన బిడ్డలు, ఇందులో ఎస్పెషల్లీ పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను ఇట్లాంటి దేశాల నుండి శరణార్థులుగా ఎందుకు తీసుకొచ్చారంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థల్లో పనిచేయడానికి లోకల్గా ఉన్నటువంటి బ్రిటన్ వాళ్ళైతే ఎక్కువ పౌండ్ల జీతం ఇవ్వాలి. అలాగే ఈ శరణార్థులదైతే రెండు రకాల ప్రయోజనం. ఒకటి, వాళ్ళకి అంత అన్నం పెడితే ముందు తమ పట్ల విధేయత ప్రదర్శిస్తారు. రెండవది, ఆ తర్వాత తమ దగ్గర చీఫ్ లేబర్గా పనికొస్తారు అన్నటువంటి ఉద్దేశంతో అనుమతించారు. అయితే ఇలా వచ్చిన వాళ్ళు మరి భార్యాభర్తలు వస్తారు కదా, వాళ్ళకి పుట్టిన బిడ్డలు, ఆ బిడ్డలు బ్రిటన్ పౌరులయ్యారు. అలా సంఖ్య పెరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, తాము ఏ దేశాల నుండి వచ్చారో సిరియా దగ్గర నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఆయా దేశాల్లో ఉన్న తమ బంధువుల్ని జాగ్రత్తగా తీసుకొచ్చేస్తున్నారు. ఇలా ఇప్పుడు 30% మందికి చేరింది వివిధ ప్రాంతాల్లో బ్రిటన్లో ముస్లింల సంఖ్య. ఇప్పుడు వాళ్ళు ఇస్లాం పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నారు, లేదా ఇస్లాంని అంగీకరించేటటువంటి చట్టాలు చేస్తానన్నటువంటి ప్రభుత్వాలనే అధికారంలోకి తెస్తామంటూ ప్రారంభించినటువంటి క్యాంపెయిన్ పెద్ద సంచలనమే సృష్టిస్తోంది. ముస్లిం ఇమిగ్రెంట్స్ ఇన్ యూకే టర్న్ అప్ ఫర్ ఎలక్షన్స్ విత్ ద వర్డ్ ఇస్లాం written on election posters. In Bradford, residents are over 30% Muslim immigrants. They will soon win. Islam is ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇస్లాం ఈజ్ నాట్ ఏ రిలీజియన్ బట్ ఏ పొలిటికల్ పార్టీ అంటూ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి స్లోగన్ పెద్ద సంచలనమే సృష్టిస్తోంది.